అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ముఖ్యంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నూతన చైర్మన్ అతుల్ జైన్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చి కలవటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి ఏదైతే ఇక్కడ ఉందో అది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి, విజయవాడలో పెట్టాలి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో పెట్టాలి, ఆల్రెడీ ఉంది. దీనికి సంబంధించి మనం పూర్వపరాలకు వెళ్తే 2014లో అధికారంలో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎపెక్స్ కౌన్సిల్లో జరిగిన సమావేశాల్లో దఫాలుగా 2015 నుంచి 2018 వరకు 19 వరకు కూడా కృష్ణానది యాజమాన్య బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. దానికి సంబంధించి 2015లో బిల్డింగ్లు కూడా చూశారు, ఇబ్రహీంపట్నం అనే ఒక ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 2019లో కానీ 2020 జూన్లో కానీ ఆగస్టులో కానీ 4 సార్లు 2019 అధికారంలోకి వచ్చినాక అప్పటి వైసీపీ ప్రభుత్వం అప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ కానీ ఈ కేఆర్ఎంబి కార్యాలయాన్ని విజయవాడలో పెట్టమని రాస్తూ కేంద్ర జలశక్తి శాఖ కూడా ఉత్తరాలు రాశారు, చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. ఎపెక్స్ కౌన్సిల్లో కూడా అక్టోబర్ 2020 అక్టోబర్ అనుకుంటా ఎపెక్స్ కౌన్సిల్లో కూడా అదే తీర్మానం చేశారు. ఇది ఇట్లా ఉండగా 2020 డిసెంబర్లో ఆల్ ఆఫ్ ఏ సడన్గా అప్పుడు వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వంగా అనాలోచితంగా ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టమని లెటర్ రాశారు. ఎంత ఘోరం అంటే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆదిత్యనాథన్ దాస్ గారు విజయవాడలో కార్యాలయం పెట్టమని లెటర్ రాసి వెంటనే రెండు నెలల్లో చీఫ్ సెక్రటరీ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున చీఫ్ సెక్రటరీ అయ్యి విశాఖపట్నంలో పెట్టమని రాశారు. ఏంటండి ఘోరం? అసలు కేఆర్ఎంబి ఏమనుకుంటుంది గత ప్రభుత్వం? ఏం ఆలోచిస్తున్నారు? ఇదేమన్నా అమ్యూజ్మెంట్ పార్కా, వాటర్ పార్కా, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి? ఎక్కడుంది విశాఖపట్నం? కృష్ణా బేసిన్కి 400 కిలోమీటర్ల అవతల గోదావరి బేసిన్ దాటి ఉంది. శ్రీశైలంకి 800 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు నాగార్జున సాగర్కి, అట్లాగే ప్రకాశం బ్యారేజ్కి 400 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి ఎందుకు పెట్టాలి అసలు? ఇది మూర్ఖోత్తమైన చర్య. ఈరోజు మనం కృష్ణా బేసిన్